అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లారుజాము నుంచే శంభో శివ శివంభో అంటూ ఆ పరమశివునికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని శివాలయాలు మొత్తం శివనామ స్మరణతో మారుమోగుతోంది. ప్రస్తుతం మనం మోట్లకట్ట కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడిన ఇక్కడ ఆలయ అర్చకులు ఉంటారు, అని అడిగే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంది? వాళ్ళ మహాశివరాత్రి కదా, భక్తుల కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు? ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అన్నమయ్య జిల్లాలో వెలిసినటువంటి మోటకట్ల శివాలయంకు చాలా విశిష్టత ఉంది. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినము. ప్రతి సంవత్సరం వచ్చేటువంటి నెలలలో మాస శివరాత్రులలో మాఘమాసం వచ్చేటువంటి త్రయోదశి బహుళ త్రయోదశి అనేటువంటిది విశిష్టమైనటువంటిది. ఈ బహుళ త్రయోదశి నాడే లింగోద్భవ కాలంలో మహాశివుడు ఉద్భవించినాడని చెప్తారు. అలాగే శివపురాణం ప్రకారము ఆనాడే జగన్మాతను వివాహమాడని కూడా చెప్తుంటారు. ఆ లింగోద్భవ కాలంలో అభిషేకం గావిస్తే శివానుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు. ఈ విశిష్టమైనటువంటి ఆలయానికి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామంలో వేల కొలది ఈ రోజు స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ఆ పరమేశ్వరునికి ఆశీస్సులు పొందడానికి విచ్చేసి ఉన్నారు. ఆ ఆలయం సంబంధించినటువంటి ఈ విశిష్టత అనేటువంటిది తర్వాత చైర్మన్ గారు వాళ్ళు కూడా తెలియజేస్తారు. ఇక్కడ ఆలయ చైర్మన్ వెంకటనాథ్ రెడ్డి ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ మహాశివరాత్రి కదా, భక్తజనం పోటెత్తారు కదా, భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంది? గత 35 సంవత్సరాల క్రితము కంచి కామాపతి గారు పాదయాత్ర చేస్తూ ఈ మార్గంలో పోతూ ఆయన ఇక్కడ ఆగినప్పుడు ఇక్కడ శివాలయంను ప్రతిష్ఠించి చెప్పడం జరిగింది. ఆయన అనుజ్ఞ మేరకు ఇక్కడ 1992 సంవత్సరంలో శివాలయము, 2002 సంవత్సరంలో సాయిబాబా గుడి, తర్వాత రామాలయము నిర్మించడం జరిగింది. తర్వాత ఇప్పుడు కృష్ణుడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి, లక్ష్మీదేవి, అమ్మవారు తదితర విగ్రహాలతో రేపు ఈ నెల 16వ తేదీ ప్రతిష్టా కార్యక్రమం ఉన్నది. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ మోటకట్ల శివాలయము చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసము. ఆ భక్తులు చాలా వరకు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వీళ్ళ కోసము, భక్తుల కోసము విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమాలు ఉదయం 6 నుంచి స్టార్ట్ చేసినాము. రాత్రి వరకు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. రాత్రికి భజన కార్యక్రమాలు, ఆర్కెస్ట్రా కార్యక్రమాలు ఉంటాయి, చాందిని బండ్లు ఉంటాయి. ఈ భక్తుల వసతి కోసము మంచినీళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు క్యూ లైన్ లో ఎలాంటి తొక్సాట్ లేకుండా నెమ్మదిగా దర్శించుకునేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పి ఇవాళ మహాశివరాత్రి పండుగ పర్వదినం సందర్భంగా మోట్లగట్టలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో భక్తులు దర్శించుకునే విధంగా స్వామివారిని సర్వసుందరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని చెప్పి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి ఆలయ అర్చకులతో పాటు నిర్వాహకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.